ఒకరోజు భార్య తన భర్తతో అడుగుతుంది, ఏవండి నాలో ఉన్న ఒక 6 లోపాలు చెప్పండి అని. ఆ మాట వినంగానే భర్త షాక్ అవుతాడు, నా భార్య ఎందుకు అడుగుతుందని. భర్త ఆలోచిస్తాడు, నేను చాలా ఈజీగా ఆమెలో ఉన్న 6 లోపాలను చెప్పేయగలను, కానీ దాని తర్వాత ఆమె నాలో ఉన్న 60 లోపాలను బయట పెడుతుంది. అందుకని చెప్పి ఆలోచించి నాకు కొంత సమయం ఇవ్వు, రేపు చెప్తా అంటాడు. మరుసటి రోజు పొద్దున్నే భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళి ఒక 6 గులాబీ పువ్వులు, ఒక లెటర్ రాసి తన భార్యకి పంపిస్తాడు. ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది, ప్రియమైన భార్యకి, నీలో ఎలాంటి లోపాలు లేవు, నువ్వు ఎలాగైతే ఉన్నావో నువ్వు అలాగే చాలా మంచిగా ఉన్నావు, నీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ లెటర్లో రాసి ఉంటుంది. భర్త సాయంత్రం ఆఫీసు నుండి రాగానే భార్య బాగా రెడీ అయ్యి తన భర్తను కౌగిలించుకొని ప్రేమతో ఆప్యాయతతో కన్నీళ్లతో నన్ను క్షమించండి అని భార్య అంటుంది. ఆ రోజు వారిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత అనేది చాలా పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు లోపాలు వెతుక్కుంటే ఒక్క రోజు కూడా కాపురం చేయలేరు. అదే అర్థం చేసుకుంటే జీవితం స్వర్గం. మాటలతో కాదు,